గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు క్లినిక్. ఈరోజు అలర్జీ ఆస్తమా గురించి డిస్కస్ చేద్దాం. దీని గురించి మాట్లాడడానికి పాజిటివ్ హోమియోపతి నుండి డాక్టర్ ప్రణీత ఉన్నారు. డాక్టర్తో మాట్లాడాలి అనుకునే వాళ్ళు స్క్రీన్లో స్క్రోల్ నెంబర్స్కి కాల్ చేయండి, మాట్లాడొచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఆస్తమా గురించి చెప్పండి. సీజన్ ఒకటి మారుతూ ఉంటుంది. ఆస్తమా అంటే ఏంటి? జనరలీ ఆస్తమా రావడానికి మనకి బాడీలో ముఖ్యంగా వ్యాధి నిరోధక వ్యవస్థ అనేది ఉంటుందండి. అంటే బాడీ ఇమ్యూన్ సిస్టమ్ అంటాము. సో బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు మనకి ఇలా ఫారెన్ బాడీస్ ఎప్పుడైనా అటాక్ అవుతున్నప్పుడు అంటే ఇలా అలర్జెన్స్ వచ్చినప్పుడు కూడా అది మనకి డిఫెన్స్ యాక్షన్ చేయడానికి యాంటీబాడీస్ని రిలీజ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఈ యాంటీబాడీస్ ఎప్పుడు మనకి ఎల్లవేళ్ళ నివారణ చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ప్రొటెక్టివ్ అంటే డిఫెన్సివ్గానే అనమాట. సో అట్లాంటి యాక్షన్ చేయడానికి ఎల్లవెల్లా ఈ యాంటీబాడీస్ మనకి రక్షణగా కవచంలా ఉంటాయి. సో ఎప్పుడైతే ఇలా ఇమ్యూన్ సిస్టమ్ అనేది కొంచెం వాటి పనితీరు తగ్గినప్పుడు యాంటీబాడీస్ని రిలీజ్ చేయకుండా ఉండలేకపోతుంటాయి అన్నమాట. సో నెంబర్ ఆఫ్ యాంటీబాడీస్ తగ్గుతూ ఉన్నప్పుడు ఇలా మనకి ఎక్కువగా ప్రోన్ టు ఇన్ఫెక్షన్స్ని ఎక్కువగా ఫేస్ చేసుకుంటూ ఉంటాము. సో అలాంటి కారణంగా ఎక్కువ రిపీటెడ్గా ఇలా వైరల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ లేదా రిపీటెడ్గా కోల్డ్ కాఫ్ కూడా రావటం. సో ఇలా తీవ్రంగా కొంచెం దీర్ఘకాలికంగా ఇన్ఫెక్షన్స్ని బారి పడినప్పుడు అప్పుడు అది మనకి ఆయాసం కానీ లేదా పిల్లి కూతులు కానీ అలాంటివి వచ్చేస్తుంటాయి. సో వీటిని మనం ఆస్తమా అని అంటూ ఉంటాం. సో జనరల్గా ఆస్తమా అని కాకుండా బ్రాంకియల్ ఆస్తమా అని కూడా అనుకోవచ్చు. ఓకే, ఆస్తమా చెప్తే ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం డల్ అయినప్పుడు అంటే డౌన్ అయినప్పుడు ఆస్తమా వస్తుందని చెప్తున్నారు. ఏ ఏజ్ వాళ్ళలో ఎక్కువగా చూడొచ్చు దీన్ని? మరి ఆస్తమా కండిషన్ అనేది రావటం జనరలీ మనం చూసుకుంటే చిన్న పిల్లల్లో కానీ రావచ్చు, 10 నుంచి 17 సంవత్సరాల లోపు పిల్లల్లో కూడా. ఎందుకంటే ఎదిగిన కొద్దీ కూడా డెవలప్మెంటల్ స్టేజెస్లో ఉంటారు కాబట్టి బాడీ రెసిస్టెన్స్ అనేది కూడా అంతగా ప్రాపర్గా డెవలప్ అయి కూడా ఉండదు. సో అలాంటి కండిషన్స్లో కూడా రిపీటెడ్గా ఇలా ఇన్ఫెక్షన్స్ బారిన కాకుండా పొల్యూషన్ కానివ్వండి లేదా వాళ్ళు తీసుకునే ఆహారం కూడా కొంచెం పౌష్టికాహార లోపం కూడా ఉన్నప్పుడు కానీ, సో ఎదుగుదల క్రమం కూడా తగ్గుతూ ఉన్నప్పుడు కూడా, సో ఇలాంటి 10 నుంచి 17 సంవత్సరాల లోపు పిల్లల్లో కానీ లేదా వృద్ధుల్లో కానీ చూసుకుంటే అరౌండ్ 40 ఇయర్స్ దాటిన వాళ్ళు కానివ్వండి, 30 నుంచి 40 వాళ్ళు కూడా రావచ్చు. ఓకే, కాలర్ ఉన్నారండి వెస్ట్ గోదావరి నుండి జోసెఫ్ రాజు. జోసెఫ్ గారు, డాక్టర్ ప్రణీత ఉన్నారు, మాట్లాడండి. హలో హలో చెప్పండి జోసెఫ్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అది నాకు డయాబెటీస్ ఉందండి. ఓకే, డయాబెటీస్ లో ఈ టాబ్లెట్స్ వల్ల ఏంటో తెలియదు కానీ నైట్ ఈ కఫం ఫ్లాషం ఎక్కువయ్యి బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుందండి. ఓకే, సో నైట్ పూటే మీరు గమనించారండి? నైట్ పూట ఎక్కువ అంటే నిద్రపోయినప్పుడు మంచి నిద్రపడే టైంలో అలాగా వెలుగు రావడం, ఊపిరి పీల్చలేకపోతున్నాను. ఓకే, డయాబెటీస్ ఎంతకాలం నుంచి ఉందండి మీకు? 8 ఇయర్స్ నుంచి ఉందండి. ఓకే, ఎంత వయసు అండి మీరు? 48 ఇయర్స్ అయిందండి, 49th రన్నింగ్. ఓకే, ఎందుకంటే దీర్ఘకాలికంగా ఇలా డయాబెటీస్ కానివ్వండి లేదా ఇతర అంటే క్రానిక్ కండిషన్స్ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, సో ఇలా దీర్ఘంగా ఉన్న కంప్లైంట్స్లలో మనకి కొంచెం ఇలా ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిపోవడం అని కాకుండా రెసిస్టెన్స్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో తొందరగా మందుల ఎఫెక్ట్ అని కాకుండా బాడీ కూడా అలా రెసిస్టెన్స్ తగ్గిన కొద్దీ కూడా ఎక్కువ ఇన్ఫెక్షన్స్ని బారిన కూడా అండ్ మెడిసిన్ ఎఫెక్ట్స్ వల్ల కూడా స్టెరాయిడల్ అప్లికేషన్స్ కానివ్వండి అట్లాంటివి తీసుకోవడం లేదా ఇలా మందులు కూడా రిపీటెడ్గా వాడడం వల్ల కూడా ఎక్కువగా బ్రాంకోడైలేషన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అంటే మనకి బ్రాంకైటిస్ కూడా అంటే శ్వాసనాళాలు కూడా అలా ఎక్కువగా డైలేట్ అయిపోతూ ఉంటాయి. సో అలాంటి కండిషన్స్లో అందులో మనకి శ్లేషం ఎక్కువ చేరిపోవడం వల్ల కూడా ఆయాసం ఎక్కువ అవుతూ ఉంటుంది. స్పెషల్గా మనం అలా పడుకున్నప్పుడు కూడా లయింగ్ పోస్చర్స్లో ఉన్నప్పుడు ఇలా ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటాం. సో మీరు వాడే మెడికేషన్ కూడా ఏవైనా అతిగా ఏమైనా డోసేజ్ అయినట్లున్నట్టు మీరు గమనించినట్లయితే ఒకసారి మీరు ఎండోక్రైనాలజిస్ట్ మీరు సంప్రదించే ఫిజిషియన్ని ఒకసారి కన్సల్ట్ అవ్వండి. వాటి డోసేజ్ కూడా తగ్గిస్తారు. దాన్ని బట్టి కూడా ఇలా వాటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా కూడా మీరు బారిన ఉపశమనం కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ విజయవాడ నుండి లోకేష్ ఉన్నారు. లోకేష్ గారు, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దు, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి డైరెక్ట్గా డాక్టర్తో మాట్లాడండి. ఓకే అండి, ఓకే అండి. చెప్పండి. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం నాకు కొంచెం అంటే థైరాయిడ్ ఉందండి. ఓకే, అయితే గొంతులో కొంచెం ఏదో ఎలర్జీ లాగా వచ్చినట్లుంది, అట్లనే గ్యాస్ ప్రాబ్లం కూడా ఉందండి. ఓకే, దాని గురించి ఎలాంటి ఎలర్జీ అంటున్నారండి?
అది గొంతులో ఎప్పుడు నాకు ఏదో ఎలర్జీ లాగా ఉంటా ఉందండి. ఓకే అందులో అంటే థైరాయిడ్ వచ్చేసి వెయిట్ లాస్ అండి. వెయిట్ లాస్ ఉంది కదా, మనం విజయవాడలోనే చూపించుకుంటామండి స్టార్ హోమ్ కేర్ లో. ఓకే ఓకేనండి. ఇప్పుడు 1 year అయిపోయింది కానీ ఏం రిజల్ట్ ఏం లేదని చెప్పి మళ్ళీ మానేసి ఇంగ్లీష్ మందుల్లోకి వచ్చానండి. ఓకే ఈ మధ్య నుంచే నాకు చెవుల్లో ఒకటి కొంచెం ఎలర్జీ, అంటే ఎప్పుడు తిప్పుకోవాలనిపిస్తా ఉంది, అట్లా గొంతులో కూడా అట్లా అనిపిస్తా ఉందండి. ఓకే గొంతులో ఏమైనా కఫం అలా చేరిపోయి ఇరిటేషన్ ఏమైనా మంట కానీ అట్లా ఉంటుందండి? అట్లేం లేదండి. కాకపోతే అంటే మామూలుగా అంటే జలుబు పడుతుంది కదండి, అట్లా అంటారు కదండి. ఓకే ఓకేనండి. చెవుల్లో ఒకటి గొంతులో ఒకటి అట్లా ఉంటా ఉందండి. ఎంతకాలం నుంచి అండి ఇలా? నాకు ఒక 1 year అవుతుందండి. కాకపోతే ఇది ఇట్లా 2 months నుంచి అండి. ఓకే మందులు ఏమైనా తీసుకున్నారండి వీటికి? దీనికేం తీసుకోలేదండి. అంటే 1 month ఒక 2 months నుంచే కాబట్టి నేనేం తీసుకోలేదు, వాడట్లేదు. ఓకే ఓకేనండి. యాసిడిటీ కూడా ఉంటుందన్నారు కదండి, గ్యాస్ ప్రాబ్లం కూడా చెప్పారు. సో అది ఎంతకాలం నుంచి అండి? ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది మీకు? ఓకేనండి. ఎందుకంటే ఇలా తీవ్రంగా గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ ఉన్నప్పుడు కూడా అలా మనకి ఇరిటేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే అక్కడ కఫం చేరిపోయేసరికి ఎక్కువగా బయటికి కూడా స్పెల్ అవ్వకుండా అక్కడే ఉండేసి అది స్టక్ అవుతున్నట్టుగా సెన్సేషన్ కూడా ఎక్కువ అవుతుంటుంది. సో దాని కారణంగా కూడా మనకి యూస్టాచిన్ ట్యూబ్ అనేది కనెక్టివిటీ ఉంటుంది గొంతుకి కూడా చెవికి అన్నట్టుగా. సో అలాంటి కండిషన్లో కూడా ఇక్కడ ఎక్కువ కఫం అనేది అక్కడ కూడా ట్యూబ్లో చేరుకునేసరికి చెవిలో కూడా అలాంటి ఇరిటేషన్ కూడా అవుతూ ఉంటుంది. సో మీరు ఒకసారి మెడిసిన్స్ అయినా సరే ఏది తీసుకొని అవసరం లేదండి. వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోండి. చల్లటి వాతావరణానికి కానీ ఎక్కువగా తిరగకుండా అండ్ ఎక్కువగా ఇలా అంటే పొల్యూటెడ్ ఏరియాస్లో దుమ్ము ధూళిలో కూడా ఉన్నట్లయితే ఆ కఫం అని కాకుండా కొంచెం దగ్గు కానీ ఆయాసం కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లా కాకుండా ఈ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఒంగోలు నుండి నజీర్ ఉన్నారండి. నజీర్ గారు, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. మేడం నా పేరు నజీర్ మేడం. చెప్పండి నజీర్ గారు. అది ఇవ్వాలండి. అయితే నాకు దగ్గు, అప్పుడప్పుడు లైట్ గా తుమ్ములు, ఆ గొంతులో అనేది దగ్గు కళ్ళని అడ్డుపడినట్టు అప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది మేడం. ఓకే సో దగ్గుతో పాటు ఆయాసం కూడా వస్తుంటుందండి? ఆయాసం పెద్ద ఏం లేదు మేడం. ఓకే అయితే అదే అడ్డుపడ్డట్టు దగ్గు అలా ఉంటుంది మేడం. ఓకే ఎంతకాలం నుంచి ఉందండి ఇలా దగ్గు మీకు? నేను 1 నెల అయింది మేడం. అంతకుముందు చూపించాను హాస్పిటల్లో. ఓకే చూపిస్తే ఆయన దగ్గర ఎక్స్రే తీశారు మేడం. చూస్తే కూడా అది లైట్ గా ఎలర్జీనే అన్నాడు, కానీ అది తగ్గలేదు మేడం తర్వాత. ఓకే దగ్గుతో పాటు తుమ్ములు జలుబు కూడా ఉంటుందండి? జలుబు ఉంది మేడం. ఓకే ఎందుకంటే జనరల్లీ ఇలా మనకి రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో అప్పర్ ట్రాక్లో అంటే ముక్కు ద్వారంలో కానీ లేదా గొంతు ద్వారంలో కానీ అంటే ఓన్లీ అప్పర్ పార్ట్స్లో మనకి శ్వాసనాళాలలో అలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా వీటిని అలర్జిక్ రైనైటిస్ అంటాము. సో అలర్జిక్ రైనైటిస్ ఉన్న కండిషన్లో ఇలా గొంతులో అక్కడే తెమడ ఆగిపోయినట్టుగా కానీ లేదా దగ్గుతో పాటు తెమడ కూడా బయటికి ఎక్కువగా స్పెట్ అవ్వడం కానివ్వండి, ముక్కు దిబ్బడ కూడా తుమ్ములు కానీ ఇలాంటి కండిషన్స్ ఇనీషియల్గా మనకు వస్తూ ఉంటాయి. సో ఇలాంటి పొల్యూటెడ్ దుమ్ము ధూళికి ఎక్స్పోజర్ అయినప్పుడు కానీ లేదా స్ట్రాంగ్ స్మెల్స్ ఏదైనా సరే ఆర్డర్స్లో కూడా ఎక్స్పోజర్ ఉన్నప్పుడు కానీ ఘాటుగా ఎక్కువగా అలాంటి స్మెల్లో కూడా ఎక్కువ ఇలా ఎలర్జీస్ కండిషన్ అనేది తీవ్రమవుతూ ఉంటుంది. సో మీరు వాటికని కాకుండా జనరల్లీ మెడికేటెడ్ కూడా తీసుకోవాల్సి వస్తుందండి. ఎక్కువ యాంటీహిస్టమైన్స్ కానీ అలాంటి ప్రిస్క్రిప్షన్ అనేది తీసుకోవడం వల్ల కూడా మీకు కొంచెం ఆటో ఇమ్యూన్ సిస్టమ్ కూడా దెబ్బతింటూ ఉంటుంది. సో అలా రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్కి ప్రోన్ అవుతూ ఉంటారు. అలా కాకుండా మీరు ఒకసారి పాజిటివ్ హోమియోపతి బ్రాంచ్ని సంప్రదిస్తే మీకు ప్రెజెంట్లీ ఇప్పుడు ఉన్నది కూడా ఇనీషియల్ కండిషన్లోనే ఉంటుందా లేదా దీర్ఘకాలికంగా కూడా ఏవైనా ఫేస్ చేస్తున్నారా, దాంతోపాటు ఇతర ఏవైనా అదర్ లక్షణాలు కూడా కనిపించినట్లయితే పూర్తిగా వాటిని తగ్గడానికి కూడా త్వరగా తగ్గడానికి కూడా అండ్ అది పర్మనెంట్గా కూడా క్యూర్ అవ్వడానికి మీకు ఉచితంగా మెడిసిన్స్ ఉంటాయండి. నెక్స్ట్ మదనపల్లి నుండి సురేష్ ఉన్నారు. సురేష్ గారు, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఏం లేదు మేడం, ఇప్పుడు బ్రీతింగ్ తీసుకున్నప్పుడు నాకు కొంచెం చెస్ట్ మీద కొంచెం భారంగా ఊపిరి సరిగ్గా ఆడకపోవడం వల్ల ఉంది మేడం. నిద్రపోయేటప్పుడు కూడా కొంచెంసేపు పడుకునే వరకు అట్లనే ఉంది. ఓకే ఎప్పటి నుంచి అండి ఇలా? ఒక 10-15 days ఉంది మేడం. ఇది డాక్టర్ది కలిసాను, టాబ్లెట్స్ ఇచ్చారు, తగ్గింది. బట్ మళ్ళీ 5 days నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓకే ఏం చేస్తుంటారండి మీరు? మేము అండి జాబ్ అండి. ఓకే ఎంత వయసు అండి? 28 ఉంటుందండి.
ఓకే. ఎంతవరకు ఉన్నారండి మీరు? బరువు ఎంత ఉన్నారు మీరు? ఒబేసిటీ కారణం ఏమైనా? 84 అండి. 84. ఓకే అండి. ఎందుకంటే కొంచెం అధిక బరువు ఉన్నప్పుడు కూడా ఎక్కువ ఆయాసం కూడా అవుతూ ఉంటుంది. సో వాటిని మనం ఆస్థమాటిక్ కండిషన్ కింద తీసుకుంటూ ఉంటాం. అలా కాకుండా కొంచెం వాటిని కూడా కంట్రోల్ చేసుకున్నట్లయితే వాటికి కూడా నివారణ ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ఇలా మెడికేషన్ అనేది తీసుకోవడం కాకుండా మీరు కూడా నివారణ చేసుకుంటే సరిపోతుంది. మీరు తీసుకునే ఆహారపు అలవాట్లు కానివ్వండి, లేదా అంటే ఇలా దుమ్ము ధూళి ప్రదేశంలో ఉన్నప్పుడు కానీ, లేదా గ్రీనరీ అలా మెయింటైన్ చేసుకోవడం కానీ, ఇలాంటి చిన్నపాటి జాగ్రత్తలతో పాటు ప్రాపర్ ఎక్సర్సైజ్ కానీ మెయింటైన్ చేసుకున్నట్లయితే మీకు అది కూడా తగ్గిపోతూ ఉంటుంది. నెక్స్ట్ అనకాపల్లి నుండి అజయ్ కుమార్ ఉన్నారు. అజయ్ గారు మాట్లాడండి డాక్టర్తో. కాల్ డిస్కనెక్ట్ అయిందండి. ఆస్తమా అలర్జీ అని చెప్తూ ఉంటారు. అలర్జీ అంటే ఏంటండి? ఎన్ని రకాలుగా ఉంటుంది అది? అలర్జీ అనేది ముఖ్యంగా ఇప్పుడు మనము ఎక్కడైనా సరే సడన్లీ ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు కానివ్వండి, కొంతమందిలో చూస్తూ ఉంటాము ఇమీడియట్లీ వాటి రియాక్టివిటీ పెరిగిపోతుంది, అంటే దద్దుల్లాగా కూడా వచ్చేస్తుంటాయి. సో వాటిని మనకి అంటే స్కిన్ అలర్జీ వరకు తీసుకోవచ్చు. సో అట్లాంటివి కాకుండా రెస్పిరేటరీ అలర్జీ అని కూడా ఉంటుంది. సో రెస్పిరేటరీ అలర్జీ వచ్చేసి ఎప్పుడైనా సరే దుమ్ము ధూళికి కానీ, లేదా ఎక్కువ చలి వాతావరణం కానీ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు, లేదా కొంతమంది చెట్లలో కూడా వాటి పోలెన్లో కూడా అంటే ఆ చెట్ల పువ్వుల్లో ఉన్న డస్ట్ వల్ల కూడా ఎక్స్పోజర్ అయినప్పుడు కానీ, అలాంటివి కూడా, లేదా వస్తువుల్లో కూడా ఉన్న దుమ్ముకి కానీ, స్ట్రాంగ్ పర్ఫ్యూమ్స్ కానీ, వాటికి కూడా కొంతమంది అలర్జన్ రియాక్షన్ అవుతూ ఉంటాయి. సో వీటిని ఇనీషియల్ కండిషన్స్లో వాటి వల్ల ముక్కు దిబ్బడవడం కానీ, కళ్ళు ఎర్రబడిపోవడం, కళ్ళల్లో నీళ్లు రావడం, తుమ్ములు ఎక్కువ రావడం, లేదా నోస్ బ్లాక్ కానీ, లేదా తొందరగా దగ్గు జలుబు కూడా రావటం. సో ఇలాంటి ఇనీషియల్ కండిషన్స్లో ఇలాంటి లక్షణాలని మనం అలర్జిక్ రైనైటిస్ కింద తీసుకుంటూ ఉంటాం. సో ఎప్పుడైతే అలర్జిక్ రైనైటిస్ అనేది కొంచెం దీర్ఘకాలికంగా కంటిన్యూ ఉన్నప్పుడు వాటి ప్రోగ్రెషన్ అనేది మనకి దాంతోపాటు తలనొప్పి కూడా వస్తూ ఉంటుంది. అండ్ తలనొప్పి అని కాకుండా కొంచెం గొంతులో నొప్పి రావటం కానీ, ఎక్కువగా దమ్ము కూడా తీసుకోవడానికి అప్పుడప్పుడు అంటే పరిగెత్తడం కానీ, లేదా మెట్లు ఎక్కడం దిగడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇలాంటి కండిషన్ని మనం సైనసైటిస్ కింద తీసుకుంటాం. బికాజ్ అది అలర్జిక్ రైనైటిస్ నుంచి అది ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది అనమాట దీర్ఘకాలికంగా. సో ఎప్పుడైతే సైనసైటిస్ కూడా దాటిపోయి దీర్ఘకాలికంగా కంటిన్యూషన్ అలాగే దమ్ము ఎక్కువ రావటం కానీ, ఇబ్బంది పడడం కానీ, మాట్లాడినప్పుడు కానీ, దగ్గు వచ్చినప్పుడు కూడా, ఆయాసం దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు మనం వాటిని బ్రాంకియల్ ఆస్తమా అనుకుంటాం. ఓకే. నెక్స్ట్ కొత్తగూడెం నుండి మాధవరావు ఉన్నారు. మాధవరావు గారు మాట్లాడండి డాక్టర్తో. నమస్తే మేడం. నమస్తే అండి. నా పేరు మాధవరావు మేడం. నాకు 12 years నుంచి నాకు ఆస్తమా ఉంది మేడం. ఓకే. అది ఏది అనేది నాకు అలర్జీ ఏది అనేది నాకు అర్థం కావట్లేదు. ఓకేనండి. మామూలు హలో చెప్పండి చెప్పండి. మామూలుగా మాకు ఇట్లా వాతావరణం చేంజ్ అయినప్పుడు ఇట్లా జలుబు చేస్తుంది. దాంతోపాటు జలుబు చేసి బాగా చెమడొచ్చి ఆయాసం అవుతూ ఉంటుంది మేడం పడుకునేటప్పుడు. ఓకే. అయితే అది చాలా సంవత్సరాలుగా బాధపడుతున్నాను మేడం దీనికోసం. ఓకే. దీనికోసం ఏమన్నా మందులు వాడుతున్నారా అండి వీటికి మీరు? మందులు వాడుతూనే ఉన్నా మేడం. ఓకే. ఏవైనా నెబులైజర్స్ కానివ్వండి, లేదా ఇన్హేలర్స్ కానీ వాడుతున్నారా మీరు? వాడుతున్నా మేడం. ఓకే. ఎంత తీవ్రంగా ఉంటుందండి? ఎంత కాలికంగా మీరు ఇలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు? 12 సంవత్సరాల నుంచి మేడం ఇది. ఓకే. సో ప్రెజెంట్లీ మందులు వాడిన తర్వాత కానీ కండిషన్ ఎలా ఉంటుందండి మీకు ప్రస్తుతం? ఫ్రీ అయిపోతుంది. ఒక 4-5 days లో ఫ్రీ అయిపోతుంది. ఓకే. తర్వాత మళ్ళీ వాతావరణం చేంజ్ కావడం వల్ల కానీ, ఏదైనా మర్చిపోయి కానీ, ఏదైనా తీసుకోవడం వల్ల ఏమైనా అయితే మళ్ళీ స్టార్ట్ అవుతుందండి. ఓకేనండి. ఓకేనండి. ఎందుకంటే కొంచెం ఇది దీర్ఘకాలికంగా ఇలా మీరు ఆస్థమాటిక్ కండిషన్కి కూడా ప్రోన్ అవుతున్నారు కాబట్టి వాటికి ఇలా నెబ్యులైజర్స్ కానివ్వండి, లేదా మామూలుగా యాంటీబయాటిక్ డోసేజ్ కానివ్వండి, ఇలా తీసుకున్నట్లయితే మనకి అది దీర్ఘకాలికంగా అని కాకుండా తుది పరంగా అప్పటికప్పుడు మనకి ఉపశమనం అవుతూ ఉంటుంది. బట్ ఏంటంటే తర్వాత మళ్ళీ ఇన్ఫెక్షన్కి రిపీటెడ్గా ఎలా అయితే ఎక్స్పోజర్ అవుతూ ఉంటామో మళ్ళీ అలా ఆయాసం ఎక్కువ రావడం, దమ్ము కూడా ఎక్కువ రావడం, దానివల్ల కూడా ఎక్కువగా అంటే పడుకోవడానికి ఇబ్బంది రావడం కానీ, లేదా దూర ప్రాంతాల్లో వెళ్ళటం కానీ, సో ఇలాంటి కండిషన్స్లో మనకి ఎక్కువగా ఇంకా
ప్రోగ్రెషన్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో వాళ్ళ మందులతో కూడా నివారణ కాకపోవచ్చు. సో ఇట్లాంటివి కాకుండా మీరు ఆల్రెడీ మెడిసిన్స్లో ఉంటున్నారు కాబట్టి ప్రస్తుతానికి మీరు కూడా మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ని కానీ తీసుకొచ్చినట్లయితే మీకు దగ్గరలో ఉన్న ఒకసారి పాజిటివ్ హోమియోపతి బ్రాంచ్ని సంప్రదించండి. ప్రస్తుతం ఎంతవరకు మీకు తీవ్రంగా ఉంటుంది, మీరు ఎలాంటి లక్షణాలు ఉంటున్నాయి, అండ్ డిసీజ్ ప్రోగ్రెషన్ కూడా ఎంతవరకు అయిందనేది పూర్తిగా అనాలిసిస్ చేసిన తర్వాత మందులు కూడా క్రమ పద్ధతిలో అలా దీర్ఘకాలికంగా వాడినట్లయితే పూర్తిగా మీకు ఆస్తమా కండిషన్ కూడా నివారణ ఉంటుంది. నెక్స్ట్ హైదరాబాద్ నుండి సురేష్ ఉన్నారు. సురేష్ గారు, డాక్టర్ ప్రణీత ఉన్నారు, మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి ఉబ్బసం ఉంది మేడం. ఓకే. ఆస్తమా. సో యాక్చువల్లీ ఏదైనా అరటిపండు అట్లా ఏదైనా కోల్డ్ ఐటమ్ ఏమైనా తిన్నా ఇమీడియట్ చాలా హెవీ అయిపోతుంది. అది ఎక్కువ శ్వాస అది రావట్లేదు, గాలి అది ఓకే బాగా ఊపిరితిత్తులు పెట్టేసినట్లు అట్లా ఉంటుంది మేము టైట్ గా. ఓకే. ఫ్రీగా ఎయిర్ అది రావాలి, గాలి పీల్చుకోలేదు. ఓకే అండి. దాని గురించి ఏమైనా చెప్పండి. చిన్నప్పటి నుంచి అది చాలా మెడిసిన్ వాడినే అది తగ్గట్లేదు మేడం. అది ఓకే. ఎంత వయసు ఉన్నారండి మీరు ఇప్పుడు? 27 మేడం. ఓకే. ఎందుకంటే రిపీటెడ్గా ఇట్లా మనకి ఇలా చల్లటి వాతావరణానికి మీరు ఎంతవరకు అట్లా ఎక్స్పోజర్ అవుతూ ఉంటారు, దుమ్ము ధూళికి కానీ లేదా కాలుష్య వాతావరణానికి కానివ్వండి లేదా అదర్ స్ట్రాంగ్ ఆర్డర్స్కి కానీ అట్లా ఎక్స్పోజర్ అవుతున్న కొద్దీ మీకు సెన్సిటివిటీ అనేది పెరిగిపోతూ ఉంటుందండి. సో అలా హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ ఉన్నప్పుడు బాడీ రెసిస్టెన్స్ ఇంకా తగ్గుతూ వస్తూ ఉంటుంది. సో అలా ఆస్థమాటిక్ కండిషన్ అని కాకుండా మనకి అలా కఫం కూడా చేరిపోయి న్యూమోనియా కండిషన్ కానివ్వండి లేదా డైలటేషన్ బ్రాంకోడైలటేషన్స్ కానీ అలాంటివి కూడా కాకుండా తీవ్రకాలికంగా కూడా అది దీర్ఘంగా అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అట్లా కాకుండా ప్రెజెంట్లీ మీరు బై ద అడల్ట్ ఏజ్ కూడా ఉండలేరు కాబట్టి సో బై దిస్ ఏజ్ మీకు అది నివారణ అవ్వడానికి ముఖ్యంగా అవసరం పడుతూ ఉంటుంది. సో అలాంటి కండిషన్స్లో మీరు ప్రెజెంట్లీ హోమియోపతి మెడిసిన్స్ తీసుకున్నట్లయితే మీకు ఇప్పుడు ప్రస్తుతానికి ఎలాంటి లక్షణాలు ఉంటుండేవి, చిన్నప్పటి నుంచి ఉన్నట్లయితే ఒకవేళ అది ఏవైనా జన్యుపరంగా వచ్చినట్లయితే లేదా బాడీ ఇమ్యూన్ సిస్టమ్ వల్లే అలాంటి ఏవైనా కండిషన్ కూడా దారి తీసినట్లయితే వాటి కారణాలు తెలుసుకొని మీకు పూర్తిగా నివారించడానికి మెడిసిన్స్ తప్పకుండా ఉంటాయి. నెక్స్ట్ అనంతపురం నుండి రాము ఉన్నారు. రాము గారు, మాట్లాడండి డాక్టర్తో. నమస్తే మేడం. నమస్తే అండి. ఏం లేదు మేడం, నాకు 2007-8 ఆ మధ్య నుంచి డస్ట్ అలర్జీ ఉండేది మేడం. షాప్ ఉండడం వల్ల డస్ట్ ఎక్కువ పిలిచి తుమ్ములు విపరీతంగా రావడం, ముక్కులో నీరు కారడము అట్లా ఉండేది మేడం. ఆ 2 years 10 దాకా అట్లా నేను ముక్కులు అట్లా ఆ డస్ట్ అలర్జీ ఫేస్ చేశాను. తర్వాత 2011 ఆ మధ్య కాలంలో గురుగురు అనేది ఈ గొంతులో ముక్కుల్లో శ్వాస ఆడినప్పుడు లోపల పిల్లి గురుకు మధ్య రావడం అట్లా స్టార్ట్ అయింది మేడం. మామూలుగా నవంబర్ అట్లా వచ్చేది అని కొన్ని మా ఫ్రెండ్ సలహా వల్ల థియోస్టాలిన్ అనే టాబ్లెట్ కొన్ని వాడినప్పుడు కొద్దిగా రిలీఫ్ గా ఉంటది కానీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది మేడం. 1 డేకి ఒకసారి పని చేస్తాయి. ఆ టాబ్లెట్స్ వాడకూడదు అంటే వేరే డాక్టర్ ఎక్కడ సంప్రదించాలనుకున్నాను. ఎట్లా మేడం? ఓకేనండి. ఎందుకంటే ఇలా నవంబర్ మాసంలో అట్లా ఎక్కువ అవుతుంది అంటున్నారు కాబట్టి కొంచెం ఆ చల్లటి వాతావరణంలోనే మనకి ఎక్కువగా అవుతాయండి. శ్వాసనాళాలు కూడా ఎక్కువగా డైలేట్ అయిపోతుంటాయి. సో అలా ఎక్కువ డైలేట్ అయిపోయేసరికి మనకి క్రిములు బ్యాక్టీరియా కానివ్వండి వైరల్ ఇన్ఫెస్టేషన్స్ అందులో చేరిపోతుంటాయి. సో తొందరగా అలా కఫం కూడా చేరిపోయి మనకి ఇలా అడ్డుపడుతూ ఉంటాయి. దానివల్ల కూడా ఇలా ఆస్తమా కండిషన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అందుకనే చలికాలంలో చూస్తూ ఉంటాం ఎక్కువగా మనకి జలుబు దగ్గు ఆయాసం కూడా రావటం. సో ఇట్లాంటి కండిషన్స్ అది అలా తీవ్రం కూడా ప్రతి సంవత్సరం అని కాకుండా సంవత్సరం పాటు కూడా ఆల్ ద డేస్ అట్లానే కంటిన్యూ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో అంతవరకు అలా ప్రోగ్రెషన్ కాకుండా ప్రస్తుతం మీరు అలా మెడికేటెడ్ కానీ డైరెక్ట్గా అలా మెడిసిన్స్ కాకుండా ఒకసారి వైద్యుని సంప్రదించండి. దానికి తగ్గట్టుగా మీకు ఇలా బ్రాంకోడైలైటిస్ అని కాకుండా హోమియోపతి మందుల ద్వారానే పూర్తిగా నయమయ్యడానికి అవకాశం తప్పకుండా ఉంటుంది. నెక్స్ట్ కాజీపేట నుండి రవి ఉన్నారు. రవి గారు, మాట్లాడండి డాక్టర్తో. చెప్పండి రవి గారు. హలో, చెప్పండి రవి గారు. లాస్ట్ ఫ్రమ్ 15 years నుంచి మనకి ఎలర్జీ ఉంది మేడం. ఓకే. 15 years నుంచి ఉంది అని చెప్తున్నారు. సో మందులు వాడుతున్నారా అండి అలర్జీకి మీరు? అవునండి, కాంబ్లిఫైన్ 200 అని ఉన్నది, అది వాడుతున్నాం. అలర్జీ కాకుండా ఆస్తమా కండిషన్ కూడా ఉందంటున్నారు, ఎలా ఉంటుందండి? రాత్రి అంటే ఉంటేనే ఉంటుంది, అది కొట్టుకుంటేనే పోతుంది అన్నట్టు. ఓకే. ఏం చేస్తుంటారండి?
నైట్ లో నిద్ర పట్టదు అసలు. ఓకే, ఓకేనండి. ఏం చేస్తుంటారండి మీరు? బిజినెస్ అండి. ఓకే. ఫీల్డ్ వర్క్ ఏమైనా చేస్తుంటారండి? లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడం కానీ? ఏంటండి? ఫీల్డ్ వర్క్ ఏమైనా చేస్తారండి? అంటే లాంగ్ డిస్టెన్స్ వరకు అలా ఏమైనా ట్రావెల్ చేయడం కానీ? లేదండి, అంటే కొంచెం మాది మా ఆఫీస్ లో కొంచెం డస్ట్ ఎలర్జీ లైట్ గా ఉంటుంది. ఓకే. మందులు వాడుతున్నారా అండి వాటికి మీరు? ఒకటే అండి, ప్రెస్ వాడుతున్నాను. ఓకే. సో ప్రెజెంట్లీ ఎట్లా ఉంటుందండి మందులు వాడిన తర్వాత మీకు? ఫీవర్ వస్తుంటది. ఓకే. చలి జ్వరం ఏమైనా ఉంటుందండి లేదా జనరల్? సామాన్యంగా 15 days ఒకసారి ఫీవర్ అనిపిస్తుంటది. దగ్గు జలుబు ఏమైనా ఉంటుందండి దాంతోపాటు? దగ్గు కొంచెం వస్తుందండి. ఓకే. కఫం ఏమైనా చేరిపోతూ ఉంటుందండి? చేస్తుందండి. ఓకేనండి. హాట్ వాటర్ ద్వారా తాగిస్తే రాదు, అట్లా కవర్ అవుతుంటాను. ఓకేనండి. బట్ ఏంటంటే మీరు అలా కాంబిఫ్లామ్ కూడా రిపీటెడ్గా ఆన్ డోసేజ్ కూడా ఉండకూడదండి. వాటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగా వచ్చేస్తాయి. గ్యాస్ట్రైటిస్ కానివ్వండి, హెడేక్ కానివ్వండి, సో బాడీ వీక్నెస్ కానీ, సో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువ వచ్చేస్తుంటాయి. సో అట్లా మెడికేటెడ్ అని కాకుండా ఆల్రెడీ అలర్జీ కాకుండా ఆస్తమా కూడా కండిషన్ ఉంది కాబట్టి మీకు వాటికి రెండుటిని కూడా లక్షణాలు అనేది అలా సపరేట్ మెడికేషన్ అని కాకుండా టుగెదర్ కాన్స్టిట్యూషనల్ పరంగా మీకు మందులు ఉంటాయండి. మీరు దగ్గరలో ఉన్న పాజిటివ్ బ్రాంచ్ని ఒకసారి సంప్రదించండి. ఏ ఇతర కండిషన్స్ ఎలా ఉన్నట్లయితే మీకు ఈ ప్రాబ్లం అని కాకుండా అండ్ వాటికి తగ్గట్టుగా ఎలాంటి మేనేజ్మెంట్ తీసుకోవాలి, ఎలాంటి నివారణ కూడా ఉండాలి, మీకు తగిన జాగ్రత్తలు కూడా చెప్తారండి. అండ్ దాంతోపాటు ప్రాపర్ మెడికేషన్ కూడా కంప్లీట్ క్యూర్ అవడానికి తప్పకుండా ఉంటాయి. నెక్స్ట్ కాలర్ సాయి అండి, అమలాపురం నుండి. సాయి గారు, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. హలో, చెప్పండి సాయి గారు. మాది అమలాపురం నుంచి మాట్లాడుతున్నాం అండి. చెప్పండి. హలో, ఓకే చెప్పండి. అంటే ఒక 1 week నుంచి ఊపిరి ఒక్కోసారి ఇబ్బందిగా ఉంటుంది మేడం. లోకల్ గా డాక్టర్ చూపిస్తే ఆస్తమా అని చెప్పారు. ఓకే. అది ఆయాసం ఎక్కువగా ఉంటుంది మేడం. స్టెప్స్ ఎక్కినా, మామూలుగా ఎక్కువగా స్పీడ్ గా నడిచినా అది ఆస్తమా లక్షణాలు అంటారండి. రిపోర్ట్స్ తీయించారండి? ఎక్స్రే కానివ్వండి? ఎక్స్రే తీయించారు మేడం. ఓకే. ఏం చెప్పారండి రిపోర్ట్లో మీకు? ఫ్లాష్మం పట్టింది, కొంచెం ఇన్ఫెక్షన్ ఏదో ఉందని చెప్పారండి. ఓకే. అలా కాకుండా ఏమైనా దగ్గు జలుబు కూడా వస్తూ ఉంటుందండి? ఏం లేదండి. రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ రావటం అట్లా ఏం లేదండి. అంటే నాకు సోరియాసిస్ ఒకటి, డిసీజ్ ఒకటి ఉందండి. ఓకే. ఇప్పుడు అంటే ఈ ఫుడ్ మానేవలసినవి ఏముంటాయండి, తీసుకోవాల్సిన ఎక్కువ ఏది ఉంటుందండి దీనికి? రైట్ అండి. ఆస్థమాటిక్ కండిషన్ కూడా కొద్దిపాటిగా అలా శ్లేషం కూడా చేరుకుంది అని చెప్తున్నారండి. సో అది చిన్నపాటి ఇన్ఫెక్షనే కావచ్చు. దానివల్ల కూడా ఎప్పుడైనా అలా శ్వాస తీసుకోవడానికి ఇబ్బందికరంగా ఉండొచ్చు. ఒకవేళ ఆస్థమాటిక్ కండిషన్ ఉన్నా సరే అది ఇనిషియల్ గ్రేడ్లోనే ఉండొచ్చండి. సో వాటికి ఇలా మీరు తీసుకున్న ఆహారంలో కూడా ఎక్కువగా చల్లటి పదార్థాలు కానీ చల్లటి వస్తువులు కానీ తీసుకోవడం కాకుండా మీరు తీసుకున్న ఆహారంలో కూడా కొంచెం పౌష్టికాహారం అంటే గుడ్లు కానీ పాలు కానీ ఆకుకూరలు కానీ పచ్చికూరలు కానీ ఎక్కువగా తీసుకున్నట్లయితే వాటికి కూడా కొంచెం మీకు సప్లిమెంటేషన్, న్యూట్రియన్ సప్లిమెంటేషన్ కూడా అందుతుంది. దాంతోపాటు ఎవ్రీడే యోగా కానీ మెడిటేషన్ కానీ తీసుకున్నట్లయితే, ప్రాపర్గా ఎక్సర్సైజ్ లేదా డైలీ వాక్ కూడా ఎవ్రీడే అలా ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే మీకు హెల్దీ వేస్లో కూడా న్యాచురల్గా ఇలాంటివి కూడా అంటే ఇలా చిన్నపాటి ఆయాసం కానీ లేదా దగ్గు జలుబు కూడా అలా ఉన్నట్లయితే కూడా వాటికి నివారణ అనేది తప్పకుండా ఉంటుంది, అలా మెడికేషన్ అని కాకుండా. సో మీరు ఆల్రెడీ అది కూడా నిర్ధారించారంటున్నారు వైద్యులు కాబట్టి ఒకవేళ అది ఇలా ఇనిషియల్గా ఎప్పుడైనా అలా వాతావరణానికి ఎక్స్పోజర్ అయినప్పుడు మాత్రమే వచ్చినట్లయితే ఇలాంటి చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే మీకు వాటికి నివారణ అనేది కూడా అదంతలదే మీకు బాడీ ఇమ్యూన్ సిస్టమే మీకు అది రికవర్ చేయడానికి ఉంటుంది. బట్ అది కాకుండా కొంచెం దీర్ఘకాలికంగా ఉన్నట్లయితే వాటికి మెడికేషన్ కూడా అవసరం పడుతూ ఉంటుంది. సో మీరు ఒకసారి పాజిటివ్ హోమియోపతి బ్రాంచ్ని కూడా సంప్రదించినట్లయితే ఇలాంటి జాగ్రత్తలు కాకుండా మెడికేషన్ కూడా ప్రాపర్గా ఇవ్వబడుతుంది. నెక్స్ట్ వైజాగ్ నుండి సాయికృష్ణ ఉన్నారు. సాయికృష్ణ గారు, డాక్టర్ ప్రణీత ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం. హలో అండి. మేడం యాక్చువల్లీ నాకు వచ్చేసి నోస్ ప్రాబ్లం మేడం. యాక్చువల్ సర్జరీ కూడా అయింది, సైనసైటిస్ అని చెప్పారు. ఓకే.
ఇది డీవియేటెడ్ నాజిల్ స్పెక్ట్రమ్ అని డిఎన్ఎస్ అని చెప్పారు మేడం. అది కాకపోతే ముక్కు దగ్గర బాగా పెట్టేస్తుంది, కొద్దిగా పెయిన్ కూడా వస్తుంది మేడం గొంతు దగ్గర. ఓకేనండి. వాటితో పాటు తలనొప్పి ఉంటుందండి? తలనొప్పి ఉంటుంది మేడం. లెఫ్ట్ సైడ్ డీవియేషన్ అని చెప్పారు, పెయిన్ కూడా లెఫ్ట్ సైడ్ వస్తుంది మేడం. ఓకే అదే మేడం. ఓకేనండి. మందులు వాడుతున్నారా అండి వీటికి మీరు? నాజిల్ స్ప్రే ఒకటి ఇచ్చారు మేడం, యాంటీబయాటిక్ టాబ్లెట్ ఒకటి ఇచ్చారు మేడం. ఓకే. ఎందుకంటే జనరల్లీ ఇలా రిపీటెడ్గా మనకి దగ్గు జలుబు వచ్చినప్పుడు కూడా నేసల్ సెప్టమ్ అంటే రెండు నేసల్ నాస్ట్రల్స్కి మనకి అది డీవియేట్ అవ్వడానికి కూడా మధ్యలో ఉన్న నేసల్ సెప్టమ్ కూడా అలా టువర్డ్స్ లెఫ్ట్ కానీ రైట్ కానీ అది ఎక్కువ డీవియేట్ అవుతూ ఉంటుందండి. సో ఇలాంటి కండిషన్లో ఇప్పుడు మీకు అది లెఫ్ట్లో ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ నాస్ట్రల్ కూడా అది బ్లాక్ అవుతూ ఉంటుంది. సో అలాంటి కండిషన్లో ఇలా బ్రాంకోడైలటిస్ అంటే నేసల్ స్ప్రేస్ తీసుకున్నప్పుడు కూడా డైలేట్ అయ్యి మనకి అలా శ్వాస ఇబ్బంది కాకుండా మనకి అప్పటికి ఉపశమనం అవడానికి తోడ్పాటు అవుతుంది. బట్ ఏంటంటే ఇలా రిపీటెడ్గా మాత్రం వీటికి సైనస్ కూడా వచ్చిందంటున్నారు, హెడేక్ కూడా ఉంటుందంటున్నారు. సో అది కొంచెం ఇలా ప్రోగ్రెస్ కూడా అవుతూ ఉందండి. అలర్జీ కండిషన్ కాకుండా సైనసైటిస్ కూడా. సో అలా వీటికి పూర్తిగా నివారించడానికి తుదిగానే ఇప్పుడు చూసుకున్నట్లయితే అది బ్రాంకియల్ ఆస్తమా కండిషన్ కూడా వెళ్లకుండా వాటిని నివారించుకుంటూ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న మీ కంప్లైంట్స్ని కూడా తగ్గడానికి తప్పకుండా మీకు అది కంప్లీట్ క్యూర్ అవ్వడానికి ఉంటుందండి. అండ్ ఇలా కాంప్లికేషన్స్ కూడా రాకుండా మీకు అది నివారించుకోవచ్చు. మీరు ఒకసారి పాజిటివ్ బ్రాంచ్ని సంప్రదించండి, మీకు దగ్గరలో ఉన్నదే. మీకు ఇప్పుడు ప్రెజెంట్లీ కూడా ఒకసారి మనకి డిఎన్ఎస్ కూడా అంటే ఇలా డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అని కూడా ఎంతవరకు ఉంది అనేది దానికి తగ్గట్టుగా ఇప్పుడు ప్రస్తుతానికి మీకు ఉన్న లక్షణాలు కూడా అన్నిటినీ పరిగణలోకి తీసుకొని మీకు మెడికేషన్ తప్పకుండా ఇవ్వబడుతుంది. పాజిటివ్ హోమియోపతిలో ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందండి? జనరల్లీ ఇప్పుడు ఆస్తమా కండిషన్ అనేది రకరకాలుగా వస్తుందండి. దగ్గుతో మాత్రమే కూడిన ఆస్తమా రావచ్చు, లేదా మనం చేసే పనితీరుని బట్టి అంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ వర్క్స్లో చేసే వాళ్ళది కోల్ కానీ యాస్బెస్టస్ కానీ సో ఇలాంటివి ఎక్కువగా అట్లాంటి ప్రోన్ ఇన్ఫెక్షస్ ఏరియాస్లో పనిచేసే వాళ్ళల్లో వచ్చే ఆస్తమా ఆయాసం అనేది ఒక రకంగా ఉంటుంది. లేదా వృద్ధుల్లో కనిపించేది కూడా బై ద ఏజ్ కూడా మనకు అది కనిపించవచ్చు. సో ఇలా రకరకాలుగా ఉన్న ఆస్తమా కండిషన్లో వాటికి వచ్చే లక్షణాలు కూడా ఎవరికి ఎంత తీవ్రంగా ఉంటుంది, ఆ తీవ్రతరం తగ్గట్టుగా ఎలాంటి లక్షణాలు ఉంటున్నాయి, సో దాన్ని పరిగణలోకి తీసుకొని వాళ్ళ ఏజ్కి సంబంధించింది కూడా ఒకవేళ ఏమైనా ఉబ్బసం కూడా ఎక్కువ ఉన్నట్లయితే, దాంతోపాటు గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ ఉన్నట్లయితే, లేదా ఒబేసిటీ కూడా ఉన్నట్లయితే, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు కూడా ఏవైనా ఉన్నట్లయితే వాటిని కూడా కన్సిడర్ చేసుకుని కాన్స్టిట్యూషనల్ పరంగా అంటే బాడీ తత్వాన్ని తగ్గట్టుగా మెడిసిన్స్ తీసుకున్నట్లయితే వాటికి అది ప్రివెంటివ్ కూడా పనిచేస్తూ ఉంటుంది. సో అది పూర్తిగా అది ఇలా టెంపరీగా మనకి రిలీఫ్ అని కాకుండా పూర్తిగా నివారించడానికి మెడిసిన్స్ తప్పకుండా హోమియోపతిలో ఉంటాయి. ఎస్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇది వాళ్ళ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.